The Kia Ceros. హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఫస్ట్ టైం కార్ బయర్స్ కూడా హ్యాచ్ బ్యాక్ వైపు కాకుండా ఎక్కువగా కాంపాక్ట్ ఎస్యూవీ వైపు దృష్టి పెడుతున్నారు. కాబట్టి కియా తన మరొక అదిరిపోయే సబ్ 4 మీటర్ కాంపాక్ట్ ఎస్యూవీని తీసుకుని వచ్చింది. 1 ఫిబ్రవరి 2025న అఫీషియల్గా ప్రైస్తో పాటు దీన్ని లాంచ్ చేయబోతున్నారు. ఇప్పటికే అన్ని షోరూమ్స్లో కియా సిరాస్ హల్చల్ అయితే చేస్తుంది. దీని యూనిక్ డిజైన్ వల్ల, ఫుల్లీ లోడెడ్ ఫీచర్స్ ప్రొవైడ్ చేయటం వల్ల, అలాగే ముఖ్యంగా దీని ఇంటీరియర్ స్పేస్, రియర్ సీట్ అరేంజ్మెంట్ అద్భుతంగా ఇవ్వటం వల్ల కస్టమర్స్ని అయితే సూపర్ అట్రాక్ట్ అయితే చేస్తుంది. మీలో చాలామంది దీని టాప్ వేరియంట్ని ఇప్పటికే చూసే ఉంటారు. కాబట్టి ఈ వీడియోలో దీని వాల్యూ ఫర్ మనీ వేరియంట్ అవ్వబోయేటువంటి హెచ్టీకే ప్లస్ వేరియంట్లో ఏమేం ఫీచర్స్ ప్రొవైడ్ చేస్తున్నారు, దీని డిజైన్ ఎలా ఉంది, ఇంటీరియర్ స్పేస్ ఎలా ప్రొవైడ్ చేస్తున్నారో చూద్దాం. కియా సిరాస్ 8 కలర్స్లో అవైలబుల్గా ఉంటుంది. దీంట్లో పెట్రోల్ అండ్ డీజిల్ 2 ఇంజన్స్ ఉంటాయి. పెట్రోల్లో మాన్యువల్ అండ్ డీసీటీ ఆటోమేటిక్లో, డీజిల్లో మాన్యువల్ అండ్ ఆటోమేటిక్ టార్క్ కన్వర్టర్లో అవైలబుల్గా ఉంటుంది. కియా నుంచి ఆల్రెడీ ఎప్పటి నుంచో ఉన్నటువంటి మరొక కాంపాక్ట్ ఎస్యూవీ సోనెట్ 1.2 లీటర్ పెట్రోల్ అలాగే 1.5 లీటర్ డీజిల్ ఇంజన్లో అవైలబుల్గా ఉండటం వల్ల దీన్ని 1 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజన్లో అలాగే సోనెట్లో లాగానే 1.5 లీటర్ డీజిల్ ఇంజన్లో కూడా తీసుకొచ్చారు. కియా సిరాస్ యొక్క బెస్ట్ బడ్జెట్ హెచ్టీకే ప్లస్ వేరియంట్లో ఇప్పటి ట్రెండ్కు తగినట్లుగా రిక్వైర్డ్ ఫీచర్స్ అన్నీ ప్రొవైడ్ చేస్తున్నారు. సోనెట్ అండ్ సెల్టాస్లో కూడా ఇదే వేరియంట్ ఎక్కువ సేల్ అవుతూ వాల్యూ ఫర్ మనీ వేరియంట్గా ఉంది. కాబట్టి సిరాస్లో కూడా ఇదే వాల్యూ ఫర్ మనీ అవుతుంది అనడంలో ఏమాత్రం సందేహం లేదు. దీన్ని ఫ్రంట్ నుంచి, రియర్ నుంచి అలాగే సైడ్ నుంచి చూసినప్పుడు బాక్స్ షేప్లో కనిపిస్తుంది. ఫ్రంట్ డిజైన్ గమనిస్తే బానెట్ అండ్ ఫ్రంట్ గ్రిల్ మధ్య ఒక పియానో బ్లాక్ ఫినిషింగ్ స్ట్రిప్ అయితే ఇస్తున్నారు. ఫ్రంట్ బంపర్ సాలిడ్గా ఈవీ కార్ లుక్ అయితే కనిపిస్తుంది. దీని విడ్త్ సెల్టాస్తో ఈక్వల్గా ఉంటుంది. హెచ్టీఎక్స్ నుంచి ఎల్ఈడి డిఆర్ఎల్ అలాగే ఎల్ఈడి హెడ్ ల్యాంప్ అయితే ఇస్తున్నారు. కానీ దీంట్లో హాలోజన్ ప్రొజెక్టర్ హెడ్ ల్యాంప్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. డిఆర్ఎల్ ప్లస్లో క్రోమ్ ఎలిమెంట్ అయితే ఇస్తున్నారు. ఫ్రంట్ 4 పార్కింగ్ సెన్సార్స్, సాటిన్ సిల్వర్ ఫినిష్తో స్కిడ్ ప్లేట్ ప్రొవైడ్ చేస్తున్నారు. మాన్యువల్ వేరియంట్లో కీ ఫాబ్ ఇలా కనిపిస్తుంది. లాక్, అన్లాక్ అండ్ బూట్ ఓపెన్ స్విచెస్ ఉంటాయి. లాక్ అండ్ అన్లాక్ చేసినప్పుడు ఆటో ఫోల్డబుల్ ఓఆర్విఎమ్స్ ప్రొవైడ్ చేస్తున్నారు. సైడ్లో బిగ్ సైజ్ వీలార్చ్ బాడీ క్లేడింగ్ కనిపిస్తుంది. 215/60 R16 ఇంచ్ అల్లై వీల్స్, ఫ్రంట్ డిస్క్ బ్రేక్స్, రియర్లో డ్రమ్ బ్రేక్స్ ప్రొవైడ్ చేస్తున్నారు. 189 mm గ్రౌండ్ క్లియరెన్స్ ఉంటుంది. బాడీ కలర్ ఓఆర్విఎం పైన టర్న్ ఇండికేటర్ వస్తుంది. పైన సిల్వర్ ఫినిష్ రూఫ్ రైల్స్, బిగ్ సైజ్ సన్ రూఫ్ కనిపిస్తుంది. దీంట్లో బిగ్ సైజ్ విండో గ్లాస్ ఏరియా ఉంటుంది. సీ పిల్లర్ దగ్గర 1/4 ఇంచ్ గ్లాస్ కూడా ఇవ్వటం వల్ల వెంటిలేషన్ పర్ఫెక్ట్గా ఉంటుంది. ఫ్లష్ డోర్ హ్యాండిల్స్ ఇలా కనిపిస్తాయి. ఫ్రెండ్స్, దీని బాడీ కూడా చాలా సాలిడ్గా అయితే కనిపిస్తుంది. డోర్స్ కూడా చాలా వెయిట్ అయితే కనిపిస్తాయి. 6 ఎయిర్ బ్యాగ్స్, ఏబిఎస్, ఈబిడి, ట్రాక్షన్ కంట్రోల్ సిస్టమ్, వీల్ హోల్డ్ కంట్రోల్, టైట్ ప్రెషర్ మానిటరింగ్ సిస్టమ్ లాంటి ఫుల్లీ లోడెడ్ సేఫ్టీ ఫీచర్స్ దీంట్లో ప్రొవైడ్ చేస్తున్నారు. వీల్ బేస్ 2550 mm ఇవ్వటం వల్ల 4 మీటర్స్ కంటే తక్కువ లెంత్లో సెట్ చేయాలి. కాబట్టి దీని రియర్ డిజైన్ బాక్సీ షేప్లో అయితే కట్ చేసినట్లు కనిపిస్తుంది. పైన షార్క్ ఫిన్ యాంటీనా, స్పాయిలర్, స్టాప్ లైట్, డిఫాగర్ ప్రొవైడ్ చేస్తున్నారు. ఈ లైట్స్ అయితే ఈ వేరియంట్లో బ్లింక్ అయితే అవ్వవు. ఎల్ఈడి టైల్ ల్యాంప్ డిజైన్ ఎలా కనిపిస్తుంది. 7 స్పీడ్ డీసీటీ బ్యాడ్జింగ్, కియా లోగో, సిరాస్ బ్యాడ్జింగ్, పార్కింగ్ కెమెరా, 4 సెన్సార్స్, స్కిడ్ ప్లేట్ ప్రొవైడ్ చేస్తున్నారు. దీంట్లో సీట్స్ వెనక్కి చాలా వరకు రిక్లైన్ చేసే ఆప్షన్ ఉంటుంది. కాబట్టి బూట్లో స్మాల్ సైజ్ పార్సిల్ ట్రే ఇస్తున్నారు. సీట్స్ని కంప్లీట్గా రిక్లైన్ చేస్తే 390 లీటర్ బూట్ స్పేస్ అవైలబుల్గా ఉంటుంది. సీట్స్ని రెగ్యులర్ పొజిషన్లో ఉంచినట్లయితే 465 లీటర్ బూట్ స్పేస్ అవైలబుల్గా ఉంటుంది. స్టీల్ స్పేర్ వీల్ అండ్ టూల్ కిట్ బూట్లో ప్రొవైడ్ చేస్తున్నారు. సాటిన్ సిల్వర్ ఫినిషింగ్లో డోర్ హ్యాండిల్ ప్రొవైడ్ చేస్తున్నారు. ఇక్కడ పవర్ విండో కంట్రోల్ ఉంటుంది.
ఇక్కడ ప్లాస్టిక్ ఆమ్రెస్ట్ ఉంటుంది, ఇక్కడ కొంత స్టోరేజ్ ఆప్షన్ ఉంటుంది, బాటిల్ హోల్డర్, స్పీకర్ గ్రిల్ అయితే ఈ విధంగా కనిపిస్తూ ఉంటుంది. ప్రైవసీ కర్టెన్ అనేది దీంట్లో మనకు కియా కార్స్ లో జనరల్ గా ప్రొవైడ్ చేస్తూనే ఉంటారు ఫ్రెండ్స్. కియా సిరాస్ మెయిన్ హైలైట్ దీని యొక్క రియర్ కంఫర్ట్ అండ్ సీట్ అరేంజ్మెంట్ అని చెప్పుకోవచ్చు. రియర్ సీట్స్ మాత్రం చాలా పర్ఫెక్ట్గా దీంట్లో అరేంజ్ చేసినట్లుగా అర్థమవుతుంది. రియర్ సీట్లో కూర్చోగానే చాలా కంఫర్టబుల్గా ఉంటుంది. థై సపోర్ట్ కానివ్వండి, నీ రూమ్ కానివ్వండి, లెగ్ రూమ్ కానివ్వండి, దీంట్లో చాలా పర్ఫెక్ట్గా డిజైన్ చేశారు. 6 feet అండ్ అబోవ్ హైట్ ఉన్నటువంటి పర్సన్స్ కూడా రియర్లో ఎలాంటి ప్రాబ్లం అయితే వచ్చే అవకాశం లేదు. రియర్లో మనకు హెడ్ రెస్ట్ అడ్జస్ట్మెంట్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. జనరల్గా రియర్ సీట్ ఈ విధంగా ఉంటుంది. దీన్ని సీట్ని మనం చూడండి ఫ్రంట్కి మ్యాక్సిమం ఇంతవరకు డ్రాగ్ చేసుకునేటువంటి అవకాశం ఉంటుంది. ఇంత డ్రాగ్ చేసినా కూడా యావరేజ్ హైట్ ఉన్నటువంటి పర్సన్స్కి ఎలాంటి నీ రూమ్ సమస్య కూడా వచ్చే అవకాశం లేదు. అదేవిధంగా మనం సీట్ని మ్యాక్సిమం రిక్లైన్ చేసుకోవచ్చు. సీట్ని చూడండి, జనరల్గా సీట్స్ అయితే ఈ విధంగా ఉంటాయి. మనం సీట్ని ఈ విధంగా మ్యాక్సిమం ఇంత అయితే రిక్లైన్ చేసుకునే అవకాశం ఉంటుంది. 6 feet అండ్ అబోవ్ హైట్ ఉన్నటువంటి పర్సన్ కంప్లీట్గా ఈ విధంగా వెనక్కి డ్రాగ్ చేసినా కూడా ఎలాంటి ప్రాబ్లం ఉండదు. లాంగ్ జర్నీలో కూడా చాలా కంఫర్టబుల్ డ్రైవింగ్ ఎక్స్పీరియన్స్ అయితే దీంట్లో పొందే అవకాశం ఉంటుంది. 3 point సీట్ బెల్ట్ ప్రొవైడ్ చేస్తున్నారు, ఆమ్రెస్ట్ ప్రొవైడ్ చేస్తున్నారు, కప్ హోల్డర్స్ ఉంటాయి, పైన గ్రాబ్ హ్యాండిల్ ఉంటుంది, ఎల్ఈడి రూఫ్ లైట్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు, కోట్ హుక్ ఉంటుంది. అదేవిధంగా మనకు వ్యూ ఎంజాయ్ చేయడానికి బిగ్ సైజు పెనరామిక్ సన్ రూఫ్ అయితే దీంట్లో మనకు ప్రొవైడ్ చేస్తున్నారు. రియర్ ప్యాసింజర్స్ కోసం మనకు ఏసీ వెంట్స్తో పాటుగా టైప్ సి ఫాస్ట్ ఛార్జింగ్ పోర్ట్స్ అయితే మనకు రియర్లో కనిపిస్తూ ఉంటాయి. మొత్తం మీద చూసినట్లయితే రియర్ కంఫర్ట్ మాత్రం కియా సిరాస్లో చాలా పర్ఫెక్ట్గా డిజైన్ చేశారని అయితే చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. ఫ్రంట్ డ్రైవర్ డోర్ కూడా ఈ విధంగా డ్యూయల్ టోన్ కలర్లో కనిపిస్తూ ఉంటుంది. ఇక్కడ మనకు సాటిన్ సిల్వర్ ఫినిషింగ్ డోర్ హ్యాండిల్ ఉంటుంది, ఆల్ పవర్ విండో కంట్రోల్స్ ఉంటాయి, ఓఆర్విఎం ఎలక్ట్రికల్ అడ్జస్ట్మెంట్ ఓఆర్విఎం కంట్రోల్స్ అయితే మనకు ప్రొవైడ్ చేస్తున్నారు. డ్రైవర్ విండో ఆటో అప్ అండ్ డౌన్ ఫంక్షన్ అయితే దీంట్లో మనకు ప్రొవైడ్ చేస్తున్నారు. ఆటోమేటిక్ వేరియంట్లో అయితే మనం కీ ద్వారా కూడా మనం ఈ గ్లాస్ని అప్ అండ్ డౌన్ చేసుకునేటువంటి అవకాశం ఉంటుంది. 2 బాటిల్ హోల్డర్స్ ప్రొవైడ్ చేస్తున్నారు. ఇక్కడ స్పీకర్ గ్రిల్ అనేది ఈ విధంగా చాలా అట్రాక్టివ్గా దీంట్లో డిజైన్ చేసి పెట్టారని చెప్పుకోవచ్చు. మాన్యువల్ హైట్ అడ్జస్ట్మెంట్ తోటి డ్రైవర్ సీట్ అయితే ఉంటుంది. ఫైన్ క్వాలిటీ ఫ్యాబ్రిక్ సీట్స్ అయితే దీంట్లో మనకు ప్రొవైడ్ చేస్తున్నారు. ఫ్రంట్లో ఇక్కడ మనకు హెడ్ రెస్ట్ అనేది ఈ విధంగా కనిపిస్తూ ఉంటుంది. మనం లెఫ్ట్ సైడ్ చూసినట్లయితే క్లస్టర్ కంట్రోల్స్, అదేవిధంగా క్రూజ్ కంట్రోల్స్ ఇక్కడ మనం కంట్రోల్ చేసుకోవచ్చు. చూడండి, ఈ డైల్ కూడా చాలా స్మూత్గా మనం కంట్రోల్ చేసుకోవచ్చు. రైట్ సైడ్ చూసినట్లయితే ఇక్కడ మోడ్ బటన్ ఉంటుంది. సౌండ్ మనం వాల్యూమ్ని అప్ అండ్ డౌన్ చేసుకోవచ్చు. అదేవిధంగా ఫోన్ పిక్ చేసుకోవచ్చు. వాయిస్ కమాండ్స్ కూడా మనకు కనిపిస్తూ ఉంటాయి. కియా ఇక్కడ లోగో చూసినట్లయితే కొంచెం రైట్ సైడ్ అయితే కియా లోగో ఇవ్వడం జరిగింది. ఇక్కడ మనకు ఎయిర్ బ్యాగ్ అయితే కనిపిస్తూ ఉంటుంది. స్టీరింగ్ చూడండి, ఈ విధంగా మనకు ఫ్లాట్ బాటంతో పాటుగా టాప్ కూడా ఫ్లాట్ టాప్ అయితే మనకు ప్రొవైడ్ చేస్తున్నారు. మొత్తం మీద చూసినట్లయితే కొంచెం యూనిక్ డిజైన్తో స్టీరింగ్ వీల్ అయితే మనకు దీంట్లో మనకు ప్రొవైడ్ చేస్తున్నారు. ఇది హెచ్టీకే ప్లస్ వేరియంట్లో మనకు ఆటోమేటిక్ పెట్రోల్ 7 speed DCT వేరియంట్ అయితే ఉంది. దీంట్లో కీ డిజైన్ కూడా చేంజ్ అయింది. చూడండి, చాలా స్టైలిష్గా చాలా ప్రీమియంగా అయితే దీంట్లో మనకు ప్రొవైడ్ చేస్తున్నారు. కీ పైన ఎక్స్ట్రా బటన్ కూడా దీంట్లో మనకు ఉంటుంది. అంటే బయట నుంచి మనం ఇంజన్ ఆన్ అండ్ ఆఫ్ కూడా చేసుకునేటువంటి అవకాశం అయితే ఉంటుంది. పెట్రోల్ ఆటోమేటిక్ 7 speed DCT వేరియంట్ చూసినట్లయితే స్టీరింగ్ వీల్ అనేది ఈ విధంగా కనిపిస్తూ ఉంటుంది. ఎక్స్ట్రా మనకు ఇక్కడ చూసినట్లయితే మనకి ఇక్కడ డ్రైవ్ మోడ్ సెట్ చేసుకోవడానికి ఇక్కడ బటను, అదేవిధంగా ట్రాక్షన్ మోడ్ అనేది ఇక్కడ కనిపిస్తూ ఉంటుంది. అదేవిధంగా పెడల్ షిఫ్టర్స్ కూడా దీంట్లో మనకు ఎక్స్ట్రా ప్రొవైడ్ చేస్తున్నారు. దీంట్లో మనకు ఎలక్ట్రానిక్ పార్కింగ్ బ్రేక్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. రైట్ సైడ్ మనకు ఇస్తున్నారు. ఈ విధంగా ఆటో హోల్డ్ ఫంక్షన్ కూడా దీంట్లో మనకు ప్రొవైడ్ చేస్తున్నారు. హెచ్టీకే ప్లస్ ఆటోమేటిక్ వేరియంట్లో పుష్ స్టార్ట్ బటన్ కూడా వస్తుంది. అదేవిధంగా పార్కింగ్ సెన్సార్స్ మనం యాక్టివేట్ చేసుకోవచ్చు లేదా డీయాక్టివేట్ చేసుకోవచ్చు. అదేవిధంగా మనం డైరెక్ట్గా ఇక్కడ ఈ కెమెరా వ్యూ బటన్ అనేది దీంట్లో మనకు ప్రొవైడ్ చేస్తున్నారు. చూడండి, చాలా బ్యూటిఫుల్ యానిమేషన్ అయితే దీంట్లో మనకు ప్రొవైడ్ చేస్తున్నారు. ఇదంతా కూడా ఒకే ప్యానల్లో ఈ టచ్ స్క్రీన్ ఇవ్వటం వల్ల చాలా బాగుంటుంది.
12.3 ఇన్స్ట్రుమెంటల్ క్లస్టర్, 12.3 ఇంచ్ టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్. మిడిల్లో మనకు టాప్ వేరియంట్లో చూసినట్లయితే ఈ ఏరియాలో మనకు ఏసీ కంట్రోల్స్ కూడా మనకు టచ్ ప్యానల్లో మనకు ప్రొవైడ్ చేస్తున్నారు. మొత్తం క్లస్టర్ చూసినట్లయితే చూడండి, కరెంట్ ట్రిప్ ఏ, ట్రిప్ బి, టైర్ ప్రెషర్ మానిటరింగ్ సిస్టమ్ ఇక్కడ మనం చూసుకోవచ్చు. కరెంట్ ట్రిప్ సెట్ చేసుకోవచ్చు. ఇక్కడ చూసినట్లయితే స్పీడోమీటర్, ఇక్కడ టెకోమీటర్ ప్రొవైడ్ చేస్తున్నారు. ఇక గేర్ పొజిషన్ ఇండికేటర్ కూడా మనకు కనిపిస్తూ ఉంటుంది. పార్క్ మోడ్లో ఉంది కాబట్టి పి అని కనిపిస్తూ ఉంది కదా, ఆ విధంగా మనం గేర్ పొజిషన్ ఇండికేటర్ కూడా మనం దీంట్లో షో చేస్తూ ఉంటుంది. ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ చూసినట్లయితే చూడండి, టచ్ క్వాలిటీ కూడా చాలా బాగుంది. ఇక్కడ మనకు డిఫరెంట్ సెట్టింగ్స్ అయితే దీంట్లో మనకు ఉన్నాయి. జనరల్ సెట్టింగ్స్ అని, క్లస్టర్ సెట్టింగ్స్ అని, బటన్స్, వెహికల్, సౌండ్, ఫోన్ కనెక్షన్, యూజర్ ప్రొఫైల్, లేఅవుట్, డిస్ప్లే సెట్టింగ్స్, ఇలా డిఫరెంట్ సెట్టింగ్స్ అయితే దీంట్లో మనం చేసుకునే అవకాశం ఉంటుంది. మనం జనరల్ సెట్టింగ్స్లోకి వెళ్ళినట్లయితే జనరల్ సెట్టింగ్స్లో మనం సిస్టమ్ ఇన్ఫర్మేషన్, డేట్ అండ్ టైం సెట్ చేసుకోవచ్చు. లాంగ్వేజ్, కీబోర్డ్, యూనిట్, మీడియా సెట్టింగ్స్ రీసెట్ చేసుకోవచ్చు. ఇక్కడ మనం డైరెక్ట్గా చూడండి రియర్ వ్యూ కెమెరా ఈ విధంగా అనిపిస్తుంటే డిఫరెంట్ చూడండి. ఫుల్ స్క్రీన్లో కావాలనుకుంటే చూసుకోవచ్చు. టాప్ వ్యూ అనేది కనిపిస్తూ ఉంటుంది. ఈ విధంగా రియర్ కెమెరా చాలా క్వాలిటీగా కనిపిస్తూ ఉంటుంది ఫ్రెండ్స్. ఓన్లీ టచ్ స్క్రీన్ మాత్రమే కాకుండా ఇక్కడ మనకు ఫిజికల్ బటన్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. సెటప్ అని, మీడియా అని, సెర్చ్ అని. చూడండి డైరెక్ట్గా సెర్చ్ బటన్ నొక్కితే మనం సెర్చ్ చేసుకోవచ్చు. మ్యాప్ చూడండి, ఇంకా ఇది కనెక్ట్ చేయలేదు. హోమ్ బటన్, డైరెక్ట్గా హోమ్ బటన్, మీడియా బటన్, మనకు ఇక్కడ సెటప్ చేసుకోవడానికి సెటప్ బటన్, మనకు వాల్యూమ్ అనేది చూడండి. డైలర్ అనేది చాలా స్మూత్, అంటే చాలా స్మూత్గా చాలా యూనిక్ డిజైన్ అయితే దీంట్లో మనకు ప్రొవైడ్ చేస్తున్నారు. హజార్ లైట్ స్విచ్ ఏ విధంగా ఉంటుంది. ఏసీ వెంట్ డిజైన్ అయితే ఈ విధంగా ప్రొవైడ్ చేస్తున్నారు. టోటల్ ఏసీ కంట్రోల్స్ అనేవి చూడండి ఈ విధంగా ప్రొవైడ్ చేస్తున్నారు. అదే మనం టాప్ వేరియంట్లో చూసినట్లయితే మిడిల్లో ఇక్కడ ఈ స్క్రీన్ పైన మనకు టచ్ కంట్రోల్స్ అయితే మనకు ప్రొవైడ్ చేస్తున్నారు. ఇక్కడ మనకు చూడండి ఫిజికల్ బటన్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఈ టెంపరేచర్ని అడ్జస్ట్ చేసుకోవచ్చు. చూడండి ఇటువైపు ఏమో మనకు కూల్, ఇటువైపు ఏమో టెంపరేచర్, హై టెంపరేచర్ని సెట్ చేసుకోవచ్చు. ఇక్కడ మనకు ఫ్యాను చూడండి ఫ్యాన్ అడ్జస్ట్మెంట్ అనేది ఇక్కడ మనకు ప్రొవైడ్ చేస్తున్నారు. ఏసీ ఆన్ అండ్ ఆఫ్ చేసుకోవచ్చు. డిఫరెంట్ మోడ్ అయితే మనం డైరెక్ట్గా యాక్టివేట్ చేసుకునేటువంటి డైరెక్ట్ ఫిజికల్ బటన్స్ అనేవి చాలా అట్రాక్టివ్గా అయితే కనిపిస్తూ ఉంటుంది. అదేవిధంగా ఇక్కడ చూసినట్లయితే చూడండి కొంత స్టోరేజ్ ఆప్షన్ అయితే ఉంటుంది. ఈ ఏరియా అనేది చాలా బ్యూటిఫుల్గా ఉంది. అదేవిధంగా చాలా ప్రీమియం క్వాలిటీ ప్లాస్టిక్ అయితే ఇక్కడ మనం యూజ్ చేసినట్లుగా కనిపిస్తూ ఉంటుంది. ఇక్కడ కూడా గ్రే ఫినిషింగ్తో ఈ ఐటమ్ అనేది చాలా అట్రాక్టివ్గా ఉంది. చూడండి డీసెంట్ సైజ్ గ్లవ్ బాక్స్ అయితే ఉంది. ఇక్కడ చూసినట్లయితే మనకు టైప్ సి ఛార్జింగ్ సాకెట్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అదేవిధంగా ఇది డైరెక్ట్గా ఫాస్ట్ ఛార్జింగ్ ఆప్షన్ అయితే ఇక్కడ ఉంటుంది. అదేవిధంగా 12 volts పవర్ సాకెట్ అయితే ఉంటుంది. ఇక్కడ కొంత స్టోరేజ్ ఆప్షన్ ఉంటుంది. ఆటోమేటిక్ వేరియంట్ కాబట్టి చూడండి గేర్ లివర్ అయితే ఈ విధంగా ఉంటుంది. పార్క్, రివర్స్, న్యూట్రల్, డ్రైవ్ మోడ్. ఇక్కడ కప్ హోల్డర్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఇక్కడ పుష్ చేసినట్లయితే చూడండి కప్ హోల్డర్స్ ఈ విధంగా బయటకు వస్తాయి. చూడండి ఇట్లా క్లోజ్ చేసుకోవచ్చు. ఇట్లా మనకి బయటకు వస్తాయి. వీటిని మనకు కావాలనుకుంటే క్లోజ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. చాలా బాగుంది కదా డిజైన్, యూనిక్ డిజైన్తో అయితే ఉంది. ఇక్కడ చూడండి చాలా సాఫ్ట్గా ఇక్కడ మనకు ఆమ్రెస్ట్ అయితే మనకు ప్రొవైడ్ చేస్తున్నారు. ఆమ్రెస్ట్ కొంత స్టోరేజ్ స్పేస్ కూడా అవైలబుల్గా ఉంది. పైన చూసినట్లయితే మాన్యువల్ IRVM ప్రొవైడ్ చేస్తున్నారు. సన్ గ్లాస్ హోల్డర్ ప్రొవైడ్ చేస్తున్నారు. ఇక్కడ మనకు LED క్యాబిన్ ల్యాంప్స్ ఇస్తున్నారు. అదేవిధంగా ఇక్కడ డ్రైవర్ సన్ షేడ్కి టికెట్ హోల్డర్ చూడండి. ప్యాసింజర్ వైపు మనకు వ్యానిటీ మిర్రర్ ప్రొవైడ్ చేస్తున్నారు. మనం కొంచెం స్లోగా అన్నట్లయితే ఓన్లీ మ్యాట్ మాత్రమే ఈ విధంగా ఓపెన్ అవుతుంది. మనం ఇంకొకసారి గట్టిగా ఇలా అన్నట్లయితే గ్లాస్ కూడా ఆ విధంగా కంప్లీట్గా ఓపెన్ అవుతుంది. బిగ్ సైజ్ పెనరామిక్ సన్ రూఫ్ అనేది దీంట్లో మనకు ప్రొవైడ్ చేస్తున్నారు ఫ్రెండ్స్. ఈ కార్ లాంచ్ అయిన తర్వాత దీని ఆండ్రాయిడ్ ప్రైస్ కామెంట్ సెక్షన్లో పిన్ చేస్తా గమనించండి. ఈ కారు పట్ల ఎస్పెషల్లీ ఈ వేరియంట్ పట్ల మీ అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.